హలో డియర్ స్టూడెంట్స్, మనం నిన్నటి క్లాస్లో జూ జాగ్రఫికల్ రీజియన్స్ గురించి చదువుకున్నాము. మైసెల్ఫ్ కే సుభాషిణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, ఎంవిఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. నిన్న మనం జూ జాగ్రఫికల్ రీజియన్స్లో జంతు భౌగోళిక ప్రాంతాలు, వాటి లోపల జంతువుల విస్తరణ, దాన్ని ప్రభావితం చేసే అంశాలు మరియు ఈ జంతు భౌగోళిక విస్తరణ ఆధారంగా ఎన్ని ప్రాంతాలుగా విభజించారు, ఇవన్నీ మనము చూసాం. భూమిపైన జంతువుల విస్తరణను ఆధారంగా చేసుకొని మనము ఎలాంటి రీజియన్స్గా, ఎలాంటి ప్రాంతాలుగా విభజించాము. వ్యాలెస్ ఆధారితంగా జంతువులను ఓరియంటల్ ప్రాంతము, ఇథియోపియన్ ప్రాంతము, ఆస్ట్రేలియన్ ప్రాంతము, నియోఆర్కిటిక్ ప్రాంతము, నియోట్రోపికల్ ప్రాంతము మరియు పాలియోఆర్కిటిక్ ప్రాంతముగా మనం విభజించుకున్నాము. అందులో ఇవాళ మొదటిది ఓరియంటల్ ప్రాంతం, ఓరియంటల్ రీజియన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓరియంటల్ రీజియన్ అనేది దాని యొక్క భౌగోళిక పరిధి ఎలా ఉంటుంది? దీని భౌగోళిక పరిధి ప్రాచ్య ప్రాంతంలో భారతదేశము, ఇండో చైనా, శ్రీలంక, బర్మా, మలేషియా, సుమాత్రా, జావా, బోర్నియో, బాలి, ఫిలిప్పీన్స్, దక్షిణ చైనా ప్రాంతము, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మొదలగు దేశాలు మరియు చిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. దీని భౌగోళిక స్వరూపము, భౌగోళిక లక్షణాలు ఎలా ఉంటాయి? ఓరియంటల్ ప్రాంతం ఇథియోపియన్ ప్రాంతం లాగా ప్రధానంగా ఉష్ణమండలం. దీన్ని ఇంగ్లీష్లో ట్రాపికల్ రీజియన్ అని కూడా పిలుస్తారు. తూర్పున గల ఇండోనేషియా, ఇండో చైనా, మయన్మార్ ప్రాంతంలో వర్షాధార అరణ్యాలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణాన గల, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుందంతా ఓరియంటల్ రీజియన్. దక్షిణాన గల ద్వీపకల్పం దట్టమైన ఉష్ణమండల అరణ్యాలతో నిండి ఉంటుంది. ఇండో చైనా, మలేషియా, శ్రీలంక ప్రాంతాలు కూడా అరణ్యాలతో నిండి ఉంటాయి. ఉత్తరాన హిమాలయాలు, చైనా దక్షిణ ప్రాంతము ఉంటాయి. పశ్చిమ పెనిన్సులార్ భాగము ఎడారులతో నిండి ఉంటుంది. ఇలాంటి భౌతిక లక్షణాలతో కూడిన ఈ వైవిధ్యభరితమైన ఓరియంటల్ రీజియన్ వ్యాలెస్ రేఖా ప్రాంతంలో ఉంటుందని మనందరికీ తెలుసు. ఈ పటం చూసినప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇండియా, పాకిస్తాన్, ఇంకా దక్షిణ చైనా ప్రాంతము, ఇండోనేషియా ప్రాంతము, మలేషియా, మయన్మార్ మరియు ఇతర కొన్ని ద్వీపాలన్నీ కలిపి మనము ఏమంటున్నాము? ప్రాచ్య ప్రాంతము లేదా ఓరియంటల్ రీజియన్ అని పిలుస్తాం. ఇక్కడ ఈ రీజియన్లో మనం ఎలాంటి జంతువులు విస్తరించి ఉన్నాయో తెలుసుకుందాం. జంతు విస్తరణ. ఇక్కడ దాదాపుగా ఈ ఓరియంటల్ ప్రాంతము ఇథియోపియన్ ప్రాంతాన్నే పోలి ఉంటుంది. కొన్ని జాతుల విషయంలో రెండు ప్రాంతాల మధ్య పోలికలు కూడా కనిపిస్తాయి. కొన్ని విషయాలలో పాలియోఆర్కిటిక్ ప్రాంతంతో కూడా పోలిక కనిపిస్తుంది. దీంట్లో క్షీరదాలు మొదటిగా బాగా అభివృద్ధి చెందిన జాతులైన క్షీరదాలని మనం చూస్తే ఎలాంటి జాతులు ఇక్కడ విస్తరించి ఉన్నాయి? దాదాపుగా 30 కుటుంబాలకు చెందిన క్షీరదాలు ఫిలిప్పీన్స్ భౌగోళిక ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఇందులో ఎగిరే క్షీరదాలు, స్క్రూస్, వృక్ష టార్సిడ్లు, డార్ ఎలుకలు ఇలాంటివి ముఖ్యమైనవి ఉంటాయి. వీటిలో చాలా ఇథియోపియన్ ప్రాంతం వాటిని కొద్దిగా పాలియోఆర్కిటిక్ ప్రాంత క్షీరదాలను పోలి ఉంటాయి. అన్నీ దాదాపుగా యూథీరియాకు చెందిన ఉన్నత క్షీరదాలే ఉంటాయి. నార్మల్గా మనకు తెలిసిన కుందేళ్ళు, ఉడతలు, ష్రూస్, ఎలుకలు, చుంచులు, పందికొక్కులు, ఆవులు, గేదెలు, యాక్స్, కారెన్ములు, ముళ్ళపందులు, పందులు, ముంగీసలు, పాంగోలిన్స్, ఏనుగులు, ఖడ్గమృగాలు, మేకలు, గొర్రెలు, గాడిదలు, గుర్రాలు, ఎలుగుబంట్లు, పిల్లులు, పులులు, లెపార్డ్స్, ఇంకా కొద్ది నంబర్స్లో సింహాలు, తోడేళ్ళు, నక్కలు విరివిగా సంచరిస్తున్నాయి. ఇవే కాక
హైనాలు, లోరీస్, మెకాక్స్, గిబ్బన్స్, ఒరాంగుటాన్స్ ఇలాంటివి కూడా కనిపిస్తాయి. జింకలు, దుప్పులు, టాపిడ్స్ ఇలాంటివి, ఒంటెలు కూడా ఇక్కడ ఉంటాయి మనకు. ఈ ప్రాంతంలో వైవిధ్యభరితమైన జంతుజాలం మనకు కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా పెటాజియం కలిగిన ఎగిరే లీమర్స్, వృక్షవాసి శృవులు, టాల్ప్స్, ఎరానకస్, తర్వాత మెగాడర్మ్ గబ్బిలాలు ఇక్కడ అరుదుగా కనిపిస్తాయి. జైంట్ పాండా ఎలియరస్ అనే అరుదైన అందమైన క్షీరదం కూడా ఈ ప్రాంతంలో నివసిస్తుంది. ఇక్కడ పిక్చర్లో మనం చూడొచ్చు డిఫరెంట్ జంతువుల యొక్క క్షీరదాల యొక్క ఫొటోస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత మనము ఈ ప్రాంతంలో నివసించే పక్షుల గురించి తెలుసుకుందాం. ఎలాంటి పక్షులు ఇక్కడ నివసిస్తాయి. ఓరియంటల్ ప్రాంతంలో మనకు 66 కుటుంబాలకు చెందిన పక్షులు ఉంటాయి. ఇందులో 53 ప్రజాతులు విరివిగా జీవిస్తున్నాయి. వీటిలో ష్రైక్స్, హూఫ్స్, హనీగైడ్స్, సన్బర్డ్స్, ఫించెస్, వుడ్పెకర్స్ అంటే వడ్రంగి పిట్టలు, బ్యాబ్లర్స్, తర్వాత పిజియన్స్, కార్వస్ ప్రజాతి పక్షులు ముఖ్యమైనవి. ఇంకా కనపడే మెగాపోడ్ ఫ్రాగ్మౌత్స్, వుడ్ సాల్వ్స్, ఫ్లవర్ పెక్కర్లు, హనీ ఈటర్స్ ఆస్ట్రేలియన్ ప్రాంతంలో ఇదే విధమైన పక్షులను పోలి ఉంటాయి. ఇంకా ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది. ఫిలిప్పైన్స్లో నీలిరంగు పక్షులు 14 రకాల ఆకుపచ్చ రంగు పక్షులు ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో మంకీ ఈటింగ్ ఈగల్ అనేది ఎండేంజర్డ్గా కనిపిస్తుంది ఫిలిప్పీన్స్లో. ఇంకా ఆస్ట్రేలియాలో చూస్తే 4 ప్రజాతులు 14 జాతులకు చెందిన ఎరినిడే కుటుంబ పక్షులు, బ్లూ బర్డ్స్, లీఫ్ బర్డ్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా చిలుకలు, పిచ్చుకలు, హార్న్ బిల్స్, కోయిలలు, పాలపిట్టలు, గుడ్లగూబలు, ఫీజెంట్స్, తర్వాత పీకాక్స్, నెమళ్ళు ఇలాంటివన్నీ విరివిగా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో పిచ్చుకలు, రాటిటే, ఎగరలేని పక్షులు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనకు పిక్చర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత సరీసృపాలు ఏవేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ట్రయోనిక్స్, టెస్టుడో, జియోమైడా ప్రజాతుల నేల తాబేళ్లు కూడా మనకి ఇక్కడ ఈ ఓరియంటల్ ప్రాంతంలో కనిపిస్తాయి. సముద్ర తాబేళ్లు కూడా ఉన్నాయి. బల్లుల్లో గెకోస్, మబూయాస్, వెరానస్, అగామిడ్స్, హెమిడాక్టైలిడ్స్, డ్రాకోస్, ఊసరవెల్లులు, తొండలు, కాళ్ళు లేని బర్క్యూర్డ్స్ ఇలాంటివన్నీ విరివిగా కనిపిస్తాయి. పాముల రకాలను చూస్తే నాగుపాములు, అత్యంత విషపూరితమైన పాములు, నాగుపాములు, రాచనాగులు, రక్తపింజరులు, పిట్ వైపర్స్ అండ్ పిట్లెస్ వైపర్స్ 2 రకాలు. తర్వాత కట్లపాములు, బంగారస్ జాతికి చెందిన కట్లపాములు, సముద్ర పాములు, రకరకాల హైడ్రోఫిస్, ఎన్హైడ్రైనా జాతులు. తర్వాత ఆస్ట్రేలియాలో కొన్ని రకాల పాములు అత్యంత విషపూరితంగా, భూమి మీద అత్యంత విషాన్ని కలిగిన పాములు మనకు ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. ఇంకా గేవియాలిస్ ప్రజాతికి చెందిన మొసళ్ళు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కనిపిస్తాయి. క్రోకడైలస్ చాలా నార్మల్గా ఉంటుంది. గంగా నదిలో గేవియాలిస్ గ్యాంజెటికస్ అనేది స్పెషల్గా ఉంటుంది. ఇది ఎండేంజర్డ్ జాతికి చెందిన మొసలి. విషరహిత సర్పాల్లో కొండ చిలువలు, టిఫ్లాప్స్, నాట్రిక్స్, లైకోడాన్స్, యూరోపెల్టిస్, ట్యాస్, గ్లింజోపెల్టిస్లు, డ్రయోఫిస్లు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. వైవిధ్యభరితమైన సరీసృపాల ఫానా ఇక్కడ నిండి ఉంటుంది. తర్వాత చూసినప్పుడు ఉభయచరాలలో అంటే యాంఫీబియన్స్లో మనకు ఎలాంటి ప్రజాతులు ఇక్కడ కనిపిస్తాయి. ఉత్తర ఇండోనేషియాలో కొన్ని సాలమాండర్స్, హిమాలయాల పీఠభాగంలో అస్సాం ప్రాంతాలలో టైలటోట్రైటన్ అని యూరోడీల్స్ కనిపిస్తాయి. ఎన్యూరన్స్ విరివిగా జీవిస్తున్నాయి. బ్యూఫో, రానా, హైలార్, ఆకోఫోరస్, క్యాకోపిస్, ఫిలోబేటస్, డిస్కోగ్లాసస్ మొదలగు ప్రజాతులు విరివిగా ఉంటున్నాయి. అక్కడక్కడ సిసిలియన్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ మనకు ఫొటోస్లో కనిపించినట్టుగా ఫ్లయింగ్ ఫ్రాగ్స్, రాకోఫోరస్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ మనం చేపల గురించి చూస్తే
ఈ ప్రాంతంలో ఎక్కువగా కార్ప్ జాతి చేపలు, తర్వాత క్యాట్ ఫిష్లు ఉంటాయి. ఆదిమ నోటాప్టెరైడ్స్, అనబాస్, కార్ప్ చేపలు, తర్వాత సిప్రినిడ్స్, హమెలాప్టెరైడ్స్, షానిడాకి సంబంధించిన చేపలు, ఆస్టియోగ్లాస్టిడే, నాండిడే, మెస్టాసింబిలిడే కుటుంబపు చేపలు కూడా విరివిగా కనిపిస్తాయి. తర్వాత పాలియోడాన్ అనే ఒక జాతి చేప చైనా ప్రాంతంలో మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఫొటోస్లో కనిపించినట్టుగా రకరకాల చేపలు మనకు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ప్రాచ్య ప్రాంతంలో అంటే ఓరియంటల్ ప్రాంతంలో మనకు జంతు విస్తరణ ఈ విధంగా డిఫరెంట్గా చాలా రకాల జాతులతో నిండి ఉంటుంది. మనం ఫర్దర్గా ఈ ప్రాంతాన్ని 4 ఉప ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి ఏవేవంటే ఇండియన్ ప్రాంతము, ఇండియా సిలోన్ ప్రాంతం అంటే ఇండియా శ్రీలంక ప్రాంతము, ఇండో చైనా ప్రాంతము మరియు ఇండో మలయన్ ప్రాంతం. ఫస్ట్ భారత ఉప ప్రాంతము లేదా భారత ఉప ప్రాంతాన్ని తీసుకుంటే లేదా ఇండియన్ ప్రాంతాన్ని తీసుకుంటే ఇందులో ఏ ప్రాంతం వస్తుంది? భారతదేశపు ఉత్తర మధ్య ప్రాంతాలు, దక్షిణ ప్రాంతము ఉంటాయి. ఇక్కడ పర్వత శ్రేణులు, పల్లపు తేమగల ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ 123 కుటుంబాల సక్షేరుకాలు జీవిస్తున్నాయని ఒక అంచనా. వీటిలో ఎలాకిస్టాంటిడే కుటుంబానికి చెందిన ఒకే ఒక జాతి కొలుబ్రైన్ పాము మిక్కిలి ప్రత్యేకమైనది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న హార్న్డ్ యాంటీపోల్స్ లేదా ఇంకా బ్లాక్ బక్స్ లేదా కృష్ణ జింకలు, ఇండియన్ స్లాత్ బేర్, ఎలుగుబంటి లాంటివి ప్రత్యేకమైన జంతువులు మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. నెక్స్ట్ శ్రీలంకన్ ఉప ప్రాంతం లేదా ఇండియా సిలోన్ ప్రాంతం. ఈ ఉప ప్రాంతంలో భారతదేశపు దక్షిణ ప్రాంతం యొక్క చివరి భాగము అంటే పెనిన్సులార్ ఇండియా ప్రాంతము మరియు శ్రీలంక చేరి ఉన్నాయి. ఇక్కడ మనకు సిప్రినోడాంట్ సంబంధించిన చేపలు, సిక్లిస్ ప్రజాతి చేపలు, షీల్డ్ టైల్స్, లారీస్, ఇంకా ఒక జాతి ముళ్ళ ఎలుకలు ఇలాంటివన్నీ కనిపిస్తాయి. కలీమా, యుప్లియా, యుహేలియా ప్రజాతుల రంగురంగుల సీతాకోక చిలుకలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇండో చైనీస్ ఉప ప్రాంతం. ఈ ఉప ప్రాంతంలో చైనా, బర్మా అంటే ఇప్పటి మయన్మార్ ప్రాంతము చేరి ఉన్నాయి. ఇక్కడ సాలమాండర్స్, డిస్క్ టంగ్డ్ ఫ్రాగ్స్, ఇంకా ప్రత్యేకంగా క్షీరదాలలో జైంట్ పాండాస్, చాలా అందంగా ఎండేంజర్డ్ స్పీషీస్ ఇది జైంట్ పాండా, బ్యూడోర్కస్ హ్యాపలోమిస్ ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవే కాకుండా మనకు ఒక కొమ్ము కలిగిన రైనోసిరాస్ ఖడ్గమృగాలు, మలయన్ టాపేర్స్, తర్వాత గిబ్బన్స్ ఇలాంటి జంతువులు, అరుదైన జంతువులు బయోడైవర్సిటీలో భాగంగా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ లాస్ట్ ప్రాంతము ఇండో మలయన్ ప్రాంతము. మలేషియాకు సంబంధించిన ద్వీపకల్పాలు, ఆర్చిపెలాగోలోని ద్వీపాలు చేరి ఈ ప్రాంతాన్ని మనం ఇండో మలయన్ ఉప ప్రాంతం అని పిలుస్తాం. ఈ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ స్పీషీస్ జంతువులు మనకు కనిపిస్తాయి. ఒరాంగుటాన్, ప్రొబాసిస్ కోతులు, మలయన్ బ్యాడ్జర్ ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా ఎగిరే లీమర్స్, గిబ్బన్స్, ఖడ్గమృగాలు, మలయన్ టాపేర్స్ కూడా కనిపిస్తాయి. పక్షుల్లో బ్రాడ్ బిల్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఈ ప్రాంతాలలో ఇండియన్ ప్రాంతము, ఇక్కడ చూడండి ఇండియన్ సిలోన్ ప్రాంతంలో స్లెండర్ లోరీస్, లయన్ టైల్డ్ మంకీస్, జైంట్ స్క్విరల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇండో చైనీస్ ప్రాంతంలో ఫ్లయింగ్ లెమర్స్, లింక్స్, బేర్స్, చైనీస్ పాంగోలిన్స్, రెడ్ పాండాస్, స్నో లెపర్డ్స్ ఇలాంటి ప్రత్యేకమైన జాతులు మనకు కనిపిస్తాయి. ఈ విధంగా ఇన్ని ప్రాంతాలతో కలిసి ఉన్న ఒక వైవిధ్యభరితమైన ప్రాంతంగా మనము ఈ యొక్క ప్రాచ్య ప్రాంతాన్ని అంటే ఓరియంటల్ రీజియన్ని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఎగ్జామ్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్గా ఇది మీకు కనిపించవచ్చు. సో ఇది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి లేదా మెయిల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.